బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. కృష్ణరాజు గారు నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే రెబల్ స్టార్ అనేది అసలు కరెక్ట్గా మీకు సూట్ అయిన పేరు అనిపించింది. అంటే మీ వాయిస్లో ఆ గంభీరత్వం ఎప్పటికీ ఎక్కడికి పోలేదు, అలాగే ఉంది. సార్, కృష్ణరాజుగా ఒక రెబల్ స్టార్ కృష్ణరాజుగా అందరికీ తెలుసు. అయితే ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీ నాన్నగారు తల్లిదండ్రులను ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒకసారి గుర్తు చేసుకోండి. వెనక్కి వెళ్ళక్కలేదు, ఎప్పుడు గుర్తొస్తారు మా నాన్నగారు. మా నాన్నగారు లాంటి గొప్ప తండ్రి చాలా తక్కువ మందికి ఉంటారు. తండ్రి కొడుకుని 5 సంవత్సరాల వరకు దేవుళ్ళ చూడాలంట. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు బానిసలా చూడాలంట. బానిసలా అంటే అంత తిట్టడం, కొట్టడం, పని చేయించడం, చేయించడం, అది చేయించడం, ఇది చేయించడం. తిట్టడం కొట్టడం అని కాదు, పని చేయించడం. అంటే 5 సంవత్సరాల వరకు దేవుళ్ళు ఎలా చూసాము, 18 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల నుంచి అతన్ని నానా పనులు చేయించాలి. లేకపోతే లైఫ్ రాదు, తెలియదు లైఫ్. అంటే బాధ్యతలు చెప్పాలి. చిల్లర 18 సంవత్సరాల నుంచి కొడుకుని స్నేహితుడిలా చూడాలంట. అది ఆయన. అంటే మీ నాన్నగారు మిమ్మల్ని అలా చూశారు, స్నేహితుడిలా చూశాను నన్ను 18 సంవత్సరాల నుంచి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి 20 ఇయర్స్ అవుతుంది. అప్పుడు నన్ను స్నేహితుడిగానే పంపించారు ఆయన. స్నేహితుడిగానే నన్ను మాట్లాడేవారు. నేను ఏంటి ఏం జరిగింది అని అడిగేవారు కాదు. నేను చెప్తే అబద్ధం చెప్పేవాడిని కాదు అసలు. అక్కడ ఏం జరుగుతుంది ఏమిటి అని చెప్పేవాడిని. అని విని ఊరుకునేవారు. ఏమైనా సలహా ఉంటే చెప్పేవారు. లేకపోతే ఆయన ఇష్టం బాబు, నీకేం తెలుస్తుంది, ఏముంది, అనుభవంలో వస్తుంది అని. అంటే ఆయనకి నా మీద ఎంత నమ్మకం అంటే, నేను మెడ్రాస్ వెళ్తే అప్పుడు మా కుటుంబ సభ్యులు కొంతమంది కలిసి మా ఫాదర్ని, ఆయన మెడ్రాస్లో ఈ వయసులో వెళ్తే చెడిపోతాడు, అదేంటి ఇదేంటి అంటే ఆయన నవ్వేసి ఊరుకున్నారు. కొంచెం గొడవ చేసేటప్పటికి అప్పుడు ఆయన కోపం వచ్చి, వాడు నా కొడుకు కాదని మీకు ఏమన్నా డౌటా అని అడిగాను. ఈజ్ మై సన్, ఎప్పుడు ఈ పర్ఫెక్ట్లీ విల్ డూ రైట్ థింగ్ ఓన్లీ. ఎప్పుడు కూడా న్యాయం మాట్లాడతాడు, నిజం మాట్లాడతాడు, న్యాయం చేస్తాడు, తప్పు చేయడు. ఈజ్ మై సన్ అని అంత నమ్మకమని. దాంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఓకే. అమ్మగారు అలాగే మీ తోబుట్టులు అండి, మీ అమ్మగారికి నాన్నగారికి ఎంతమంది సంతానం మొత్తం? మీ 2 బ్రదర్స్, 6 సిస్టర్స్, మొత్తం 8 మంది. 8 మంది. మీదండి, మీ 2వ నెంబర్ సార్? నేను ఫస్ట్ మగవాళ్ళు, నేను పెద్దవాడిని, సంతానంలో 3వవాడిని. నా తర్వాత 4 సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్ ఉన్నాడు. నాకంటే 2 పెద్ద సిస్టర్స్. అప్పట్లో నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు సార్ మొగల్తూరు సంబంధించి? నాన్నగారు అంటే అది పెద్ద ఫ్యామిలీ కదా. మా నాన్నగారు బ్రదర్స్ 5, మళ్ళీ వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ సిస్టర్, ఒక సిస్టర్ కూడా అక్కడే ఉండేవారు, పెద్ద సిస్టర్. ఆయనేమో పొలిటికల్గా చాలా పెద్ద ఇది. మేమందరం కలిసి మొత్తం కలిసి చూస్తే ఫ్యామిలీ అందరూ మెంబర్స్ 50 మంది 60 మంది ఉండేవాడు అనమాట. సో అలాంటి పెద్ద ఫ్యామిలీని ఆయన నడుపుతుండేవారు. అంటే వేరే వ్యాపారం అనేది ఏం లేదు, వ్యవసాయం చేయించడం. మిగతా అంటే మాకు మార్కెట్ అంటే ఒకటి ఉంది. అది మార్కెట్ అంటే చేపలు గీపలు ఇవి అంతా అమ్ముతారు కదా, మార్కెట్. అది జనరల్గా ఏంటంటే గవర్నమెంట్కే ఉంటాయి మార్కెట్లు. ప్రైవేట్గా ఇక్కడ మొగల్తూరులో మాకుని, తర్వాత విజయనగరంలో గజపతుల వరకు. వాళ్ళు అంటే ప్రైవేట్ మార్కెట్లు ప్రైవేట్గా ఇద్దరిగా ఉండే అనమాట. ఆ మార్కెట్ నుంచి ఎవరెవరికి ఏం కావాలన్నా చేస్తుండడం. అంటే అంతా ఎక్కువ ప్రజాసేవే. ప్రజాసేవ అంటే ఎవరైనా వచ్చి అడిగితే చాలు ఏదైనా సరే ఇవ్వడం. తర్వాత భోజనాలు పెట్టడం సరదా, ఎంతమందికైనా సరే. ఇప్పుడు మీరు కూడా అంతే అని చెప్పి విన్నాం మేము.
ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా అసలు వదిలిపెట్టరు. ఖచ్చితంగా భోజనం చేశారా, కాఫీలు తాగారా, టిఫిన్ చేశారా అనేది అడిగి మరీ కడుపు నిండా పెట్టి అది పంపిస్తారు. న్యాయం. అతిథిని గౌరవించాలి. అతిథి దేవో భవ అన్నారు. అతిథిని దేవుడితో సమానంగా చూడాలంట. ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడమే కాదు, నాకు అన్యాయం చేసిన వాడు కూడా ఇంటికి వస్తే బయటతో వెళ్తే పని చేసేవాడినేమో, ఇంటికి వచ్చిన పని చేసేవాడిని కాదు. దానికి ఒక ఇది ఉంది. నెల్లూరులో ఒక కార్డు పేపర్ ఒకటి ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. న్యూస్ సినిమా ఫ్లాప్ 50 రోజులు యావరేజ్ అది ఇది అలా రాస్తున్నాడు అన్నమాట. ఓకే. ఆయన అందరికీ కార్డులు పంపించేవాడు, ఏదో డబ్బులు వసూలు చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సరే ఒకసారి మరి ఎందుకు పుట్టింది ఏంటో నా గురించి కొంచెం చెడ్డగా రాశాడు ఆ కార్డు మీద. ఎవరా నా గురించి రాయడం, ఇది అవసరం ఉంది, ఇది అనన్యంగా రాశాడంటే ఆ తర్వాత కృష్ణరాజు గారి కోపం వచ్చిందా నేను ఒకసారి ఇంటికి రండి పిలవలేదు అంటే భయపడిపోయి ఇంటి వస్తుంటాడు పారిపోయాడు. ఇట్లా చెన్నై వచ్చినా సరే నేను ఎక్కడ ఉంటే అక్కడికి కమ్మించాడు కాదు, పారిపోతున్నాడు. అంటే ఓ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారనమాట, అలా పారిపోతావు ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోతే నిన్ను ఆయన సాధారణంగా అలాగే రోజు వచ్చాడు. తల తీశాను అన్నాడు. నాకు నవ్వు వచ్చింది అప్పుడు, ఎలాగైనా వినాలి నవ్వాను అంటాడికి. ఏంటన్నా ఏదో అలా రాశానంటే ఎందుకు రాశానంటే అదే స్పీడ్గా మారుతున్నాడు అన్నమాట. సరే పొరపాటు సరే చెప్పక్కలేదే, ఇంటికి వచ్చావు చాలు, ఇదే నీకు ఎక్కడ అనిపిస్తే నిన్ను ఏం చేసేవాడు నాకే తెలియదు, ఏదో ఇంకెప్పుడు చదువు బాబాయ్ అన్నాడు. అంటే ఇంటికి వచ్చాడు కనుక మర్యాద చేయడం కాదు, అవమానించడం కూడా ఇష్టం ఉండదు, తప్పు చేసడం కూడా. అంత ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం అనేది ఫ్యామిలీలో మొదటి నుంచి అలా ఉందన్నమాట. ఇప్పటికీ ప్రభాస్ ఇంటికి ఎవరు వచ్చినా సరే సేమ్ నాలాగే అన్నీ ఇవి చేయాలి. ఇప్పుడు ఎవరిని భోజనానికి పిలిస్తే 4 రకాలు కాదు 10 రకాలు చేయాలి, వాడికి ఏం కావాలో తినాలని. అంటే అలా వచ్చేవాళ్ళకి అందరికీ ఏదో ఒకటి చేయాలా పెట్టాలా అని తాపత్రయం. అది కాకుండా గొప్ప విషయం ఏంటంటే కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎవరో బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మంచిగా మాట్లాడుతుంటే ఓకే వెరీ గుడ్ అని పూర్తి. ఎవరైనా విమర్శిస్తూ తప్పుగా మాట్లాడితే మాత్రం ఆపేవాడు. ఎందుకంటే మనిషి లేడు కదా ఇక్కడ, వాడి గురించి మాట్లాడితే నీకు ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు, అంతేగాని నా దగ్గర మాత్రం ఎప్పుడు అలాగా మాట్లాడద్దు. ఇక్కడ లేని మనిషి గురించి చెడ్డగా మాట్లాడద్దు. నువ్వు మంచిగా మాట్లాడితే మాట్లాడే మాని, అంతేగాని మాట్లాడద్దు అనేవాడు.